వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే అండి, నా పేరు ప్రవీణ్ కుమార్. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్కి స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు యువర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. ఈరోజు మనం ఏబుల్ టు అనే వర్బ్ కోసం నేర్చుకుందాం. ఏబుల్ టు కూడా మనకి కెన్ అండ్ కుడ్ లాగే ఎబిలిటీని చెప్పేటప్పుడు మనం ఈ యొక్క వర్బ్ని మనం వాడతాం. ఇక్కడ ఐ యామ్ ఏబుల్ టు, ఐ వాజ్ ఏబుల్ టు. ఐ యామ్ ఏబుల్ టు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ మనం చెప్పినప్పుడు ఐ యామ్ ఏబుల్ టు అని చెప్తాం. ఐ వాజ్ ఏబుల్ టు అంటే నేను గతంలో, నిన్న, మొన్న, లేకపోతే కిందటి వారం, కిందటి నెల, కిందటి సంవత్సరం, కిందటి నెలలో నేను పలానా పని చేయగలిగేవాడిని. అలాంటి సిచ్యువేషన్ చెప్పేటప్పుడు ఐ వాజ్ ఏబుల్ టు అనేసి మనం వాడతాం. సో ఎగ్జాంపుల్స్ అనేది మనం చూద్దాం. ఐ యామ్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్. ఐ యామ్ ఏబుల్ టు స్పీక్, నేను మాట్లాడగలను. ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్, నేను మాట్లాడగలిగాను. సో ఐ వాజ్ అంటే పాస్ట్ టెన్స్ కాబట్టి మాట్లాడగలిగాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్టర్డే అంటే ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ ఎస్టర్డే, నిన్న నేను మాట్లాడగలిగాను. ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ విత్ హిమ్ ఎస్టర్డే, అతడితో నేను నిన్న మాట్లాడగలిగాను. సో ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్ విత్ హిమ్ ఎస్టర్డే. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్. అండ్ నెగటివ్ చూద్దాం. ఐ యామ్ నాట్ ఏబుల్ టు స్పీక్, నేను మాట్లాడలేకపోతున్నాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేజ్ మీదకి వెళ్ళి, లేకపోతే స్టూడెంట్స్ మధ్యలో, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ స్టూడెంట్ని పిలిచారు. స్టూడెంట్ వచ్చి హీ హ్యాస్ టు స్పీక్ ఆన్ ద స్టేజ్. సో అతను ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్ మ్యామ్, సో నేను మాట్లాడలేకపోతున్నాను మ్యామ్ అంటే ఒక భయం వల్ల కావచ్చు, లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల కావచ్చు, ఏదైనా ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్. సో నేను మాట్లాడలేకపోతున్నాను, నాట్ ఏబుల్ టు స్పీక్. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఎస్టర్డే, నేను నిన్న మాట్లాడలేకపోయాను. సో నిన్న లేక గత వారం, సో కిందటి వారం నేను స్టేజ్ మీద మాట్లాడలేకపోయాను. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్. సో పాజిటివ్, ఐఎమ్ ఏబుల్ టు స్పీక్, ఐ వాజ్ ఏబుల్ టు స్పీక్. నెగిటివ్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్పీక్, ఐ వాజ్ నాట్ ఏబుల్ టు స్పీక్. సో ఇది ఐ. అండ్ నెక్స్ట్ వీ ఆర్ ఏబుల్ టు క్లైంబ్ ది మౌంటైన్స్. సో మేము పర్వతాలు ఎక్కగలిగాం. వీఆర్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. సో పర్వతాలు ఎక్కగలిగిన సామర్థ్యం మాకు ఉంది. వీఆర్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. వీ వర్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్స్ అంటే ఆల్రెడీ చేసేసాం. వీ వర్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. సో మౌంటైన్స్ అనేది మేము ఎక్కేసిన తర్వాత చెప్తున్నాం అన్నమాట. సో లాస్ట్ మంత్ మేము ట్రెక్కింగ్కి వెళ్ళేటప్పుడు మౌంటైన్స్ అనేది మేము ఎక్కాం. వీ వేర్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్, ఎక్కగలిగాము. సో వీ వేర్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్. సో ఇదే స్టేట్మెంట్ నెగిటివ్. వీ ఆర్ నాట్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. సో పర్వతం అనేది మేము ఎక్కగలగలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. వీ వేర్ నాట్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్స్ అంటే పాస్ట్ టెన్స్లో మన నిన్న, లేకపోతే ఎస్టర్డే ఆర్ లాస్ట్ వీక్ ఆర్ లాస్ట్ మంత్, నిన్న మేము పర్వతం అనేది ఎక్కలేకపోయాం. సో వీ వేర్ నాట్ ఏబుల్ టు క్లైంబ్ ద మౌంటైన్స్. నెక్స్ట్ యూ ఆర్ ఏబుల్ టు. యూ ఆర్ ఏబుల్ టు డూ ఇట్, మీరు చేయగలిగారు. యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అంటే ఇప్పుడు మన స్టూడెంట్ కానీ లేదంటే ఏదైనా వ్యక్తి ఏదైనా సాధించారనుకోండి, యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్, మీరు చేయగలరు. సో యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అని మనం ఎదుటి వ్యక్తికి చెప్తున్నాం అన్నమాట, ఎంకరేజ్ చేస్తున్నాం. మీలో ఆ సామర్థ్యం ఉంది, యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ అనేసి మనం చెప్తున్నాం. అండ్ యూ వర్ ఏబుల్ టు డూ ఇట్ అంటే నిన్న నువ్వు చేయగలిగావు. సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఏదో ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో బాగా చేశాడు. యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ గుడ్ అట్ ఎస్టర్డేస్ ఎగ్జామ్. సో నిన్న ఎగ్జామ్లో నువ్వు నిన్న బాగా చేసావు. సో ఇది పాజిటివ్. అండ్ విల్ గో ఫర్ ద నెగిటివ్. యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, నువ్వు చేయలేకపోతున్నావు. యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్. అండ్ యూ వర్ నాట్ ఏబుల్ టు
డూ ఇట్, యు వర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్ అంటే నిన్న నువ్వు చేయలేకపోయావు, అంటే పాస్ట్ టెన్స్లో నువ్వు చేయలేకపోయావు అని చెప్పినప్పుడు యు ఆర్ నాట్ ఏబుల్ టు అనేసి మనం వాడతాం. నెక్స్ట్ దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్, వాళ్ళకి అర్థం అవ్వగల సామర్థ్యం ఉంది. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ చెప్తాను, ఒక స్టూడెంట్స్ కూర్చున్నారు, దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై క్లాస్ అంటే నా క్లాసు వాళ్ళకి అర్థం అవ్వగలదు. సో దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ మై క్లాస్ అంటే నేను చెప్పే ప్రతి పదం ప్రతి స్టేట్మెంట్ వాళ్ళకి అర్థమవుతుంది. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్. దే వర్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే నిన్న జరిగిన క్లాస్లో వాళ్ళకి అర్థం అయ్యింది. సో ఇది పాజిటివ్. అండ్ లెట్స్ సీ ద నెగటివ్. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ అంటే టీచర్ అనేవాడు క్లాస్ చెప్తున్నాడు బట్ పిల్లలకి అర్థం కావట్లేదు. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ప్రజెంట్ నువ్వు టీచ్ చేసే విధానంలో వాళ్ళకి అర్థం కావట్లేదు. దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఈ ప్రాసెస్లో ఈ ప్రక్రియలో వాళ్ళకి అర్థం కావట్లేదు. సో వేరే స్ట్రాటజీ అనేది మనం మార్చాల్సి వస్తుంది. సో దే ఆర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ యాజ్ ఆఫ్ నౌ. సో వీ హ్యావ్ టు చేంజ్ అవర్ టీచింగ్ మెథడ్స్. నెక్స్ట్ దే వేర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో నిన్న జరిగిన క్లాస్లో వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. సో ఈ రకంగా మనం ఐ యామ్ ఏబుల్ టు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు, ఐ వాజ్ ఏబుల్ టు, ఐ వాజంట్ ఏబుల్ టు, we are able to, we were able to, and we weren't able to. You are able to, you aren't able to, you were able to, you weren't able to, and they are able to, they aren't able to, they were able to, they weren't able to. So మనం పాజిటివ్ అండ్ నెగిటివ్ అండ్ ప్రజెంట్ టెన్స్ అండ్ పాస్ట్ టెన్స్, సో ఇప్పుడు చేయగలిగే సామర్థ్యం అండ్ గతంలో చేయగలిగే సామర్థ్యం కూడా మనం ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అండ్ ఐ, వి, యూ, దే డిస్కస్ చేసాం. నౌ హీ అండ్ షీకి స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు హీ అండ్ షీకి ఏబుల్ టు మనం చూద్దాం. హీ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్. అతడు వర్క్ అనేది కంప్లీట్ చేయగలడు. హీ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్. అదే స్టేట్మెంట్ నెగటివ్. హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్. అతడు వర్క్ అనేది కంప్లీట్ చేయలేకపోతున్నాడు. సో పాజిటివ్, హీ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్. నెగటివ్, హీ ఈజ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్. అండ్ ఇప్పుడు పాస్ట్ టెన్స్లోకి వెళ్తే హీ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్ అంటే గతంలో అతనికి ఇచ్చిన పని అతను ఫినిష్ చేయగలడు, అంటే కంప్లీట్ చేయగలిగే వాడు. హీ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ హిజ్ వర్క్ అండ్ హీ వాజ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ హిజ్ వర్క్. సో గతంలో అతనికి ఏదైతే వర్క్ మనం అసైన్ చేస్తామో అతను ఆ వర్క్ కంప్లీట్ చేయలేకపోయాడు. హీ వాజ్ నాట్ ఏబుల్ టు కంప్లీట్ హిజ్ వర్క్. అండ్ షీ ఈజ్ ఏబుల్ టు ట్రావెల్. ఆమె ట్రావెల్ చేయడానికి తనకి సామర్థ్యం ఉంది. షీ ఈజ్ ఏబుల్ టు ట్రావెల్. అండ్ షీ ఈజ్ నాట్ ఏబుల్ టు ట్రావెల్. ఆమె ట్రావెల్ చేసే ఎబిలిటీ దానికి అంటే క్యాపబిలిటీ కానీ సామర్థ్యం ఆమెకి లేదు. సో పాజిటివ్, షీ ఈజ్ ఏబుల్ టు ట్రావెల్. నెగటివ్, షీ ఈజ్ నాట్ ఏబుల్ టు ట్రావెల్. అండ్ పాస్ట్ టెన్స్, షీ వాజ్ ఏబుల్ టు ట్రావెల్ అంటే కిందటి నెల ఆమె ట్రావెల్ చేయగలిగింది. షీ వాజ్ ఏబుల్ టు ట్రావెల్ అంటే కిందటి నెల ఆమె ఢిల్లీ వెళ్ళొచ్చింది, బట్ ఈ నెల తను నీరసంగా ఉంది, లేకపోతే ఒంట్లో బాగాలేదు, వాట్ ఎవర్ సిచ్యువేషన్ మేడ్ బి, షీ వాజ్ ఏబుల్ టు ట్రావెల్ ఇన్ ద లాస్ట్ మంత్ తను ట్రావెల్ చేయగలిగింది. అండ్ నెగటివ్, షీ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రావెల్ అంటే లాస్ట్ మంత్ లేదంటే లాస్ట్ వీక్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రావెల్. సో ఆమె కిందటి నెల లేదంటే కిందటి వారు ట్రావెల్ చేయలేని పరిస్థితిలో ఆమె ఉంది. షీ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రావెల్. సో ఈ రకంగా మనం ఏబుల్ టు అనే వర్బ్ని పాజిటివ్ అంటే సింపుల్ ప్రజెంట్లో ఈజ్, యామ్, ఈజ్, ఆర్తో అండ్ పాస్ట్ టెన్స్లో కూడా వర్జ్, వెర్తో కూడా మనం ఉపయోగించి పాజిటివ్ స్టేట్మెంట్స్ అండ్ నెగటివ్ స్టేట్మెంట్స్ మనం నేర్చుకున్నాం. అండ్ రేపటి రోజున ఇంకొక టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ ప్రవీణ్ కుమార్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్.